అలానే మిస్సెస్లో స్కూల్ యూనిఫామ్ తీసుకురావడం వెనుక ఒక సైన్స్ ఉంది, అలాగే ఒక ఆలోచన ఉంది, ఒక సైకలాజికల్ ఒక ఈక్వేషన్ ఉంది. ఆ స్కూల్ యూనిఫామ్ తీసుకొచ్చిన కారణంగా అందరి మధ్యలో సమానత్వం, ఏకత్వం అనేది డెవలప్ అవుతుంది. అలా కాకుండా స్కూల్ యూనిఫామ్ లేకపోతే రిచ్ పీపుల్ రిచ్ డ్రెస్ వేసుకొని వస్తారు, పూర్ పీపుల్ పూర్ డ్రెస్ వేసుకొని వస్తారు. దాంతో బాల్యం నుంచే ఈ అసమానతలు ఇన్నర్గా వెళ్ళిపోతాయి. అది సమాజానికి ప్రమాదం. అందుకే యూనిఫామ్ తీసుకురావడం వెనుక చాలా విస్తృతమైనటువంటి అర్థం ఉంది, నిగూఢ అర్థం కూడా ఉంది. అలాంటి యూనిఫామ్ని కాదని ఇస్లాం మతంలో హిజాబ్ అనేది ఉంది, కాబట్టి మా మతాన్ని గౌరవిస్తూ మేము హిజాబ్ ధరించాల్సిందే అని చెప్పానంటే, క్రిస్టియన్స్ మా మతం ప్రకారం మేము డ్రెస్ కోడ్ని అమలు చేసుకుంటాం, మా డ్రెస్ కోడ్ మాకుంటుంది అని అంటే కుదరదు. స్కూల్స్లో ఈ విషయాన్ని అలహాబాద్ కోర్టు చెప్పేసింది. హిజాబ్ని ఖచ్చితంగా ఇస్లాం మతం ప్రకారం పిల్లలు ధరించాల్సిందే అని చెప్పి అనుకోవడానికి లేదు. స్కూల్లో అందరూ ఒకటే, మతానికి కులానికి ఒక డ్రెస్సు, మతానికి ఒక డ్రెస్సు అలా ఉండదు, యూనిఫామ్ అంటే యూనిఫామే అని చెప్పి అలహాబాద్ కోర్టు కుండ బద్దలు కొట్టి చెప్పింది. ఎందుకు చెప్పింది అని అంటే, ఈ డ్రెస్ కోడ్ విషయంలో యూనిఫామ్కి అదనంగా హిజాబ్ ధరించడాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది ఏమో ఇస్లాంకి సంబంధించినటువంటి మతం కాబట్టి దాన్ని ఆహ్వానిస్తున్నారు. కానీ ఈ హిజాబ్ని ఒకే ఒక అమ్మాయి ఒక స్కూల్లో వేసుకొస్తుంది, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అలహాబాద్ కోర్టుకి వెళ్ళింది. వెళ్తే అక్కడ ఆ హైకోర్టు జస్టిస్ జేజే మునీర్, అలా జస్టిస్ ఇంద్రజిత్ శుక్లా వీళ్ళతో కూడినటువంటి ధర్మాసనం ఈ 21వ తారీఖున తీర్పు చెప్పింది. ఏం చెప్పిందంటే, ఇస్లాంలో హిజాబ్ అనేది తప్పనిసరి అన్న పిటిషన్ వాదనను హైకోర్టు త్రోసిపుచ్చింది. ఎందుకంటే వివిధ తరగతుల్లో ఫోటోలను పరిశీలిస్తే ఈ అమ్మాయి ఒక్కటే హిజాబ్ ధరించిందంట, మిగతా వాళ్ళందరూ యూనిఫామ్లో ఉన్నారు. కాబట్టి పిటిషనర్ మతానికి చెందినటువంటి విద్యార్థులు ఆ తరగతిలో ఉన్నారు, వాళ్ళు హిజాబ్ ధరించాల. మరి పిటిషనర్ మతానికి చెందినటువంటి విద్యార్థులు తరగతులు ఇంకా ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరూ ధరించకుండా ఈ అమ్మాయి ఒకటే పర్మిషన్ అడుగుతుంది అని చెప్పి అసలు హిజాబు ధరించడానికి లేదు, స్కూల్ యూనిఫామే ఫైనల్, స్కూల్ యూనిఫామ్ ఏది ఇస్తారో ఆ యూనిఫామ్లో వెళ్లాల్సిందే అందరూ అని చెప్పి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు సంబంధించినటువంటి విద్యార్థిని ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది. ఆ అమ్మాయి వేసినటువంటి పిటిషన్ మీద ఈ ధర్మాసనం తీర్పు చెప్పింది. అలాగే అదే సంవత్సరంలో 11వ తరగతి అడ్మిషన్ కోసం దరఖాస్తు ఈ అమ్మాయి చేసుకుంది. హిజాబ్ ధరించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని చెప్పి కోర్టుని కోరితే అది ఒప్పుకోలే, విద్యా సంస్థను కోరితే నిరాకరించింది. దాని మీద కోర్టుకు వెళ్తే కోర్టు నో అని చెప్పింది. సో ఇస్లాంలో హిజాబ్ ధరించడం తప్పనిసరి అని 6వ తరగతి నుంచి తాను హిజాబ్తోనే అదే విద్యా సంస్థలో చదువుతున్నానని పిటిషన్లో పేర్కొన్నప్పటికీ కూడా అలహాబాద్ కోర్టు ఒప్పుకోలే. సో హిజాబ్ కాదు, స్కూల్ యూనిఫామ్ ఇంపార్టెంట్, దాన్ని అనుసరించాల్సిందే అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే స్కూల్ యూనిఫామ్కి ఎంత విస్తృతమైనటువంటి నిగూఢ అర్థం ఉంది అనేదాన్ని కోర్టు గ్రహించింది. అందుకే ఆ తీర్పు చెప్పింది. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.